ఈరోజు వీడియో క్రూజ్ డిన్నర్. అసలు నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ఈ డిన్నర్ కోసం. ఈ వీడియో ఎలా ఉంటుందో చూద్దామా? మరి ఇంకెందుకు లేటు, వచ్చేయండి. బ్యాంకాక్లో నైట్ లైఫ్ చాలా బాగుంటుంది కదండి. అందులోనే క్రూజ్ డిన్నర్ చాలా ఫేమస్. ఇక్కడ రామాత్రి టెర్మినల్ 21 దగ్గర మనకి ఇండియన్ క్రూజెస్ స్టార్ట్ అవుతాయి. అందులో మనకి ఇండియన్ ఫుడ్ కూడా పెడతారనమాట. మాక్సిమం ఎవరైనా టూరిస్టులు ఇండియా నుంచి వస్తే ఖచ్చితంగా ఈ టెర్మినల్ 21 దగ్గరికి వస్తూ ఉంటారు. మేము 3 కల్లా వచ్చేసామండి. బయట చూస్తే ఎవ్వరూ లేరు. ఇంకా అందుకే ఈ మాల్ని ఎక్స్ప్లోర్ చేద్దామని మాల్ లోపలికి వచ్చేసాం. చూసారా, మాల్ థీమ్ అంతా అదిరిపోయింది. ఏదో పురాతన కాలం నిధులు దొరికినట్టు పెట్టారు. అసలు సూపర్ గా ఉంది ఆ థీమ్ అయితే. మోక్షి నేను చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ మాల్ యాంటిక్యూ వింటేజ్ కలెక్షన్ కి చాలా ఫేమస్ అనుకుంటా. చూడండి ఎంత బాగున్నాయో, ఒక్కొక్కటి సింబాలిక్ గా భలే చూపిస్తుంది. ఈ మాల్ మొత్తంలో ఒక 10 కార్లు అయితే చూసుంటానండి. అన్ని పాత కాలం లాంటి కార్లే. ఎంత బాగున్నాయో మోడల్ అది. ఈ ట్రైన్ చూడండి ఎంత బాగుందో. మేము ఈ మాల్కి వచ్చింది మదర్స్ డే రోజు అనమాట. ఎన్ని యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నారో పిల్లలకి. రాజుగారి వాళ్ళ అమ్మగారి బర్త్డేని మదర్స్ డే గా జరుపుకుంటారు ఇక్కడ. మాల్ లో మనకి ఒక ప్రపంచం అయితే బయటకు వచ్చి చూస్తే ఇంకో ప్రపంచమే ఉంది. హార్స్, షీప్, ప్యారెట్స్ ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో చూడండి. ఆ ప్యారెట్స్ దగ్గరికి వెళ్తే హాయ్ హలో అని ఎంత చక్కగా పలకరిస్తున్నాయో. ఇలా ఆడుతూ ఉండగానే అక్కడైతే బోర్డింగ్ పాసెస్ అయితే ఇచ్చేస్తున్నారు మనకి. అక్కడ వాళ్ళు బోర్డింగ్ పాస్ అనే అంటారు, మనం మాత్రం ఎంట్రీ టికెట్స్ అనే అంటాం కదా. ఇంకా మనకి బోల్డ్ టైం ఉంది. 2 గంటలు ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. మోక్షి అయితే బాగా ఎంజాయ్ చేశారు. వాష్రూమ్స్ కూడా షిప్ మోడల్లోనే ఉన్నాయి. మోక్షి చాలా పెద్దోడైపోతున్నాడండి. చేతులు చక్కగా క్లీన్ చేసుకొని వాడే డస్ట్బిన్ లో వేస్తున్నాడు. వాడు చేసే పనులు చాలా చక్కగా చేస్తున్నాడు. నేనే ఒక్కోసారి షాక్ లో ఉంటాను వాడు చేసే పనులు చూసి. నేను చూడండి అక్కడున్న బొమ్మలతో నేను కూడా యాక్ట్ చేస్తున్నాను. 6:30 అయ్యాక జనాలు కొంచెం కొంచెంగా రావడం అయితే మొదలు పెట్టారు. ఇంకా ఇక్కడ గ్రూప్ కనిపించింది మన తెలుగు పేరుతో, చిరంజీవి గ్రూప్ అని. ఇంకా దగ్గరికి వెళ్ళి ప్రసన్న అయితే పలకరించారు. మనం వెళ్ళి క్రూజ్ నెంబర్స్ స్టిక్కర్ లాగా స్టిక్ చేసుకోవాలి మనం హ్యాండ్ కానీ షర్ట్ కానీ. మోక్షి కూడా నాకు స్టిక్ చేయమ్మా అని చక్కగా అడిగాడు. ఇంకా వాడికి పెట్టేశాను నా స్టిక్కర్. మేము వెళ్ళే క్రూజ్ పేరు చావో ప్రయార్ ప్రిన్సెస్ అనమాట. ఈ క్రూజ్ మనకి చాలా నెంబర్స్ ఉన్నాయి, సో అందుకే ఆ బ్యాడ్జెస్ ఇచ్చారు మాకు. ఒక్కొక్కరిని సపరేట్ గా ఫొటోస్ అయితే దింపుతున్నారు. మనం క్రూజ్ లోకి వెళ్ళాక వాళ్ళు ఇస్తారంట. మేము ముగ్గురం కూడా చక్కగా ఒక ఫోటో అయితే క్లిక్ చేయించుకున్నాం. ఈ లోపే మన క్రూజెస్ అయితే వచ్చేసాయి. ఇంకా 1 by 1 అలా లైన్ లో అయితే వెళ్తున్నారు. ప్రసన్నని నేను బ్యాంకాక్ వచ్చిన దగ్గర నుంచి అడుగుతున్నాను, మనం క్రూజ్ డిన్నర్ కి వెళ్దాం అని. ఇప్పటికైతే మాకు కుదిరింది. మోక్షి చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో. వాడు ఆ క్రూజ్ ఎక్కుతున్నాడు. వాడికి ఏంటో కూడా తెలీదు మేము హ్యాపీగా ఉన్నామని. మాతో పాటు వాడు కూడాను. ఇలా మనం ఎంట్రీ టికెట్స్ చూపించి లోపలికి వెళ్ళడమే. ఎంత బాగుందో నా కళ్ళల్లో కూడా చూడండి. ఎవరి టేబుల్స్ వాళ్ళకి టికెట్లు మెన్షన్ చేసేసారు. ఇంకా ఆ టేబుల్ నాది, ఈ టేబుల్ నాది అని కొట్టుకోకుండా. మీలో ఎవరికైనా ఈ క్రూజ్ డీటెయిల్స్ కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. మనకి ఆన్లైన్ లో ఒక ప్రైస్ చూపిస్తుంది, డైరెక్ట్ గా వీళ్ళని కాంటాక్ట్ అయితే ఒక ప్రైస్ చెప్తున్నారు. వీళ్ళు రీజనబుల్ ప్రైస్ తో ఇచ్చారనమాట. మనకి ఎవరు వచ్చినా సరే చక్కగా వెల్కమ్ చేస్తున్నారు, నమస్కారం చెప్పి. మనం రాకముందే వీళ్ళు అరేంజ్ చేస్తారు వాటర్, ఆరెంజ్ జ్యూస్. అందరు టేబుల్స్ దగ్గర ఇలాగే అరేంజ్ చేశారు. ల్యాంపులు కూడా భలే ముద్దుగా ఉన్నాయి. క్రూజ్ లోకి ఎంటర్ అవ్వంగానే ఈయన మ్యూజిక్ తో చాలా ప్లెజెంట్ గా అనిపించింది. ప్రసన్న అందరూ వచ్చాక కుదరదని చెప్పి ఎవరు రాకముందే అంతా వీడియో తీసేస్తున్నారు. ఈ క్రూజ్ ట్రిప్ మనకి 2 hours అండి. మొత్తం రివర్ అంతా తిప్పి చూపిస్తారు. ఆ లైటింగ్ తో ఆ క్రూజ్ కొత్త పెళ్లి కూతురులాగా భలే ముస్తాబైంది కదా. ఎంత బాగుందో నీకు ఇక్కడ నుంచి చూస్తున్నా. చాలా రోజుల తర్వాత మన ఇండియన్ ఫుడ్ తినబోతున్నాం. క్రూజ్ కింద కావాలంటే ఒక ప్రైజ్ ఉంటుంది, పైన కావాలంటే ఒక ప్రైజ్ ఉంటుంది. ఈ క్రూజ్ లో మాత్రం కింద ఎవ్వరూ లేరు, మొత్తం ఖాళీ. పైన మొత్తం ఫుల్ అయిపోయారు. కింద పైన డిఫరెన్స్ ఏంటంటే కింద మొత్తం క్లోజ్డ్ గా ఉంటుంది, పైన ఏమో ఫ్రెష్ ఎయిర్ తో ఉంటుంది. పైన వర్షం పడితే బుక్ అయిపోతాం, కింద అదేం భయం ఉండదు. ఒకే టెంపరేచర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది.
ప్రసన్న వీడియో తీసొచ్చే లోపల మేమిద్దరం అయితే జ్యూస్ ఫినిష్ చేస్తాము. అందరూ వెల్కమ్ డ్రింక్ ని చక్కగా తాగుతున్నారు. నేనేదో చెప్పేస్తున్నాను ప్రసన్నకి. మా క్రూజ్ నెంబర్ 3 కదా, పక్కన 7 కూడా ఉందండి. వాళ్ళు కూడా మా క్రూజ్ లో నుంచే ఎంటర్ అవుతున్నారు. మేము రాకముందే ఫుడ్ అంతా అరేంజ్ చేసి పెట్టేశారు. ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. వెజ్ ఉంది, నాన్ వెజ్ కూడా ఉంది. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. డెజర్ట్స్ కూడా అదిరిపోయాయి. 2 రకాలు 3 రకాలు కేక్స్ పెట్టారు. ఐస్ క్రీమ్ ఉంది, టీ, కాఫీ, సూప్స్ అన్నీ పెట్టారండి. కుమ్మేయాలి ఈ రోజు. ఇలా చూస్తూ ఉంటేనే కడుపు నిండిపోయింది. ఇంకా తింటానో లేదో నాకైతే డౌటే. మన కళ్ళ ముందు ఉన్నప్పుడు అన్నీ తినేయాలనుకుంటాం కానీ ఏమీ తినలేము. లేనప్పుడు మాత్రం అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు అని అనుకుంటాం. నాలాగే మీరు కూడానా? అయితే కామెంట్ చేసి చెప్పండి. చికెన్, ఫిష్, ప్రాన్స్, అన్ని రకాల బిర్యానీలు, సమోసా, ఫ్రెంచ్ ఫ్రైస్, నూడిల్స్, ఇన్ని రకాలు ఉన్నాయి కదా, నోర్లు ఊరిపోతున్నాయి ఒక్కొక్కరికి. అలా మేము ముగ్గురం వెళ్ళి ఒక రౌండ్ అయితే వేసేసి వచ్చేసాము. మనకి ఫ్లైట్స్ లో అనౌన్స్ చేస్తారు కదా మన సేఫ్టీస్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని. ఇక్కడ కూడా మన సేఫ్టీస్ అన్ని ఇలా పెట్టుకోవాలి చెప్తున్నట్టుంది. సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చెప్పేశాక మన పక్కనున్న 7 అయితే క్రూజ్ కదిలిపోయింది. నెక్స్ట్ మండే ఈ 2 అవర్స్ ఫుల్ గా ఎంజాయ్ చేయాలి, మోక్షి ఏడిపించకుండా ఉండాలని చెప్పి స్టార్ట్ చేసేసాం మేము క్రూజ్ జర్నీ. ఆ క్రూజ్ స్టార్ట్ అయినప్పుడు మోక్షి చాలా ఆనందపడ్డాడు. ఆ చల్ల గాలి, ఆ వెదర్ అంత చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా లైఫ్ లో ఒక్కసారి మనం ఈ ఎక్స్పీరియన్స్ చేయాలి. మీరు ఎప్పుడైనా క్రూజ్ ఎక్స్పీరియన్స్ చేశారా? అయితే నాకు కామెంట్ చేయండి. మన క్రూజ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మోక్షి చూడండి ఎలా చూస్తున్నాడో, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, ఎలా వెళ్ళిపోతున్నాం అన్నట్టు చూస్తున్నాడు వాడు. మోక్షికి ఇంకా మొత్తం ఊహ తెలియదు కాబట్టి వాడు సైకిల్తో మేనేజ్ చేస్తున్నాడు. వాడికి మొత్తం మాటలన్నీ వచ్చేసాక మా పని అయిపోతుంది. సో ఫస్ట్ క్రూజ్ స్టార్ట్ అయిన తర్వాత డిన్నర్ కానిచ్చేయమని అనౌన్స్ చేశారనమాట. నేను వెళ్ళి డిన్నర్ తెచ్చేసాను. మోక్షికి సమోసా అంటే ఇష్టం అని చెప్పి తెచ్చాను. వాడు సమోసా తినలేదు కానీ రైస్ తిన్నాడు. నేను ఫుడ్ తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రసన్న ఉంటారు మోక్షి దగ్గర. ప్రసన్న ఫుడ్ తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు నేను ఉంటాను. అలా మా షిఫ్ట్స్ అయితే మార్చుకుంటూ ఉంటాము. డెజర్ట్స్ తినడం కూడా స్టార్ట్ చేసేసారు. ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మేము నాన్ వెజ్ తిన్నాము. వెజ్ లో కూడా నేను పప్పు, పాపడ్ తిన్నాను. చాలా బాగున్నాయి. మీకు ఈ వీడియో అంతా చూసి ఏమనిపిస్తుందో నాకైతే కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలా క్రూజ్ లో వెళ్తూ మొత్తం సరౌండింగ్స్ అంతా చూస్తూ అలా ఫుడ్ తింటుంటే ఎంత బాగుందో. మోక్షి క్రూజ్ ఎక్కాక అంత ఎంజాయ్ చేయలేదు కానీ మేమిద్దరం అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. డిన్నర్ చేసే వాళ్ళు చేస్తున్నారు, పక్కన మ్యూజిక్ ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అస్సలు మ్యూజిక్ ఆపనే లేదు, అలా వాయిస్తూనే ఉన్నారనమాట.
డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. ఈవిడ అందరినీ పిలిచి వాళ్ళ ఎంకరేజ్ చేసి అందరి చేత డాన్స్ అయితే వేస్తున్నారు. ఒక బుడ్డదైతే స్టేజ్ అంతా అద్దరిగొట్టేలా డాన్స్ వేసింది. ఈ కాలం పిల్లలకి ఏమి చెప్పక్కర్లేదు, వాళ్ళకి అన్ని అర్థమైపోతున్నాయి, అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేస్తున్నారు, చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఈయనే మన క్రూజ్ డ్రైవర్. చూసారా ఎలా నడుపుతున్నారు, ముందన్ని చూసుకొని. ఇక్కడ కనిపించేది మనకి గ్రాండ్ ప్యాలెస్. ఎంత బాగుంటుందో అంట. నేను ఇంతవరకు వెళ్ళలేదు, ఖచ్చితంగా వెళ్తాను నేను నెక్స్ట్ టైం. మాక్సిమం ఏ టూరిస్టులు వచ్చినా సరే గ్రాండ్ ప్యాలెస్ మాత్రం ఖచ్చితంగా వెళ్తారంట. లోపల చూసారా రచ్చ రచ్చ స్టార్ట్ అయిపోయింది, తగ్గేదేలే అన్నట్టు డాన్స్ చేస్తున్నారు ఒక్కొక్కరు. పిల్లలు లేదు, పెద్దలు లేదు, అందరూ సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ టైం ని. మేము కూడా మా వాల్యుబుల్ టైం ని చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మోక్షికి ఆ లైట్ కావాలంట, వదలడంట, వాడికి కావాలి, ఇంటికి తీసుకెళ్లిపోదాం అంటున్నాడు. అక్కడ నుంచి మ్యూజిక్ వస్తుంటే మోక్షి చూడండి డ్రమ్స్ వాయిస్తున్నాడు. నేను ఎంజాయ్ చేస్తుంటే మళ్ళీ సిగ్గొకటి వాడికి. మోక్షి అయితే ఏమి తినలేదు, కేక్ ముక్క మాత్రం తిన్నాడు. ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం వాడికి, ఐస్ క్రీమ్ కూడా నోట్లో పెట్టలేదు వాడు. రోజు అంతా చాలా అంటే చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నారు. ఫుడ్ తిన్నంత సేపు తిన్నాక టేబుల్స్ అన్ని వరుస క్లీన్ చేసుకుంటూ వచ్చేసారు. లాస్ట్ వీడియోలో మనం ఐకాన్సియం మాల్ గురించి పట్టాం కదా, ఆ మాల్ పక్క నుంచి కూడా వెళ్ళామన్నమాట. చూడండి ఆ మాల్ ఎంత పెద్దదో. మదర్స్ డే కదా, ఎంత బాగా డెకరేట్ చేశారో బయట అంతా. మేము వెళ్ళినప్పుడు అదంతా ఏం లేవు, కలర్స్ లైట్స్ ఏమి కిందన. అందరూ అక్కడ డాన్సులు వేస్తూ ఎంజాయ్ చేస్తుంటే మేమేమో ఈ లైట్ తో ఎంజాయ్ చేస్తాము. చూడండి మోక్షి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో వాడి టైం ని. ఆ లైట్ అలా కలర్ మారుతూ ఉంటే ఎంత బాగుందో. వాడు ఎలా చూస్తున్నాడో చూడండి, ఆ కలర్స్ ఎలా వస్తున్నాయని. మనం క్రూజ్ లోనే కాకుండా ఇలాంటి చిన్న చిన్న పడవల్లో కూడా ట్రావెల్ చేయొచ్చు. ఒక 20 బాత్ ఎంతో తీసుకొని ఒక రౌండ్ వేస్తారనమాట. ఆ పాటలు పాడుకుంటూ చల్ల గాలిలో భలే ఎంజాయ్ చేస్తున్నాము. ఖచ్చితంగా మన లైఫ్ మొత్తంలో ఒకసారి వెళ్ళాలి క్రూజ్ కైతే. నేను ప్రసన్న అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. ప్రసన్న కన్నా నేను చిన్న పిల్లల గెంతాను కూడాను. మన తెలుగు పాటలు కూడా వేశారండి. తెలుగు పాటలు వస్తే అందరికి ఊపు మామూలుగా రాలేదు, అందరూ వచ్చి డాన్స్ చేశారు. మన తెలుగు పాటలు అంటే మామూలుగా ఉండదు ఊపు. నేను కూడా వెళ్ళి ఒక 2 స్టెప్లు అయితే వేశాను, అంత ఊపు వచ్చేసింది. కింద చూడండి ఎంత బాగుందో క్లైమేట్, ఆ లొకేషన్ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉంది. మన వీడియో అయితే ఎండ్కి వచ్చేసింది. వీడియో అంతా చూసారు కదా, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ కామెంట్స్ మాకు చాలా ఇంపార్టెంట్. మీరు కామెంట్ చేస్తేనే వీడియో ముందుకు పుష్ అయ్యి వ్యూస్ బాగా వస్తాయి. వ్యూస్ బాగా వస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి నాకు ఇంట్రెస్ట్ బాగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.